సైబర్ నేరగాళ్లు ప్రతిరోజు ఇంటర్నెట్ వినియోగదారుల ప్రైవసీని హ్యాక్ చేయడానికి మార్గాలను కనుగొనే ఉంటారు. సైబర్ నేరస్తులు పాస్వర్డ్ లేకుండా ఏ యూజర్ గూగుల్ ఖాతాను అయినా సరే యాక్సెస్ చేయగల ఒక పద్ధతిని కనుగొన్నారు. వినియోగదారులు తమ గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ను రీసెట్ చేసినప్పటికీ హ్యాకర్లు వారి గూగుల్ అకౌంట్ను యాక్సెస్ చేయగలరు. ఏ యూజర్కైనా ఇది పెద్ద ప్రమాదం. ఎందుకంటే నేటి ఆధునిక యుగంలో చాలా మంది వ్యక్తులు తమ వ్యక్తిగత డేటా, పాస్వర్డ్లను వారి గూగుల్ ఖాతాలో సేవ్ చేసుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో హ్యాకర్లు పాస్వర్డ్ లేకుండా వ్యక్తుల గూగుల్ ఖాతాలను ఉపయోగించడం ప్రారంభిస్తే అప్పుడు జీమెయిల్ యూజర్ల అందరి ప్రైవసీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ది ఇండిపెండెంట్ కథనం ప్రకారం భద్రతా సంస్థ క్లౌడ్సెక్ ఈ కొత్త సైబర్ క్రైమ్ పద్ధతిని విశ్లేషించింది. 2023 అక్టోబర్లో టెలిగ్రామ్ ఛానల్లో హ్యాకర్ దీన్ని గుర్తించి పోస్ట్ చేయడంతో ఈ సమస్య మొదట వెలుగులోకి వచ్చింది. వినియోగదారులను ట్రాక్ చేయడానికి, వారి అవసరాలకు అనుగుణంగా ప్రకటనలు చూపించడానికి వెబ్సైట్లు, బ్రౌజర్లు థర్డ్ పార్టీ కుకీలను ఉపయోగిస్తాయి. కానీ ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ కుకీలు వినియోగదారులకు ముప్పుగా మారుతున్నాయి.